అండి ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఇవాళ కర్రీ చేయబోతున్నాను. అది ఏం కర్రీ అంటే ఇదిగోండి, ఆనపకాయ అండి. లేతకాయ తీసుకున్నాను, చూసారా? లేత ఆనపకాయ అండి. ఇది పాలు ఆనపకాయ కర్రీ చేయబోతున్నానండి. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇదిగో టమాటా అండి, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఎల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇదిగో తాలింపులండి. చూసారండి? స్టవ్ పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఆయిల్ అయితే వేసేసుకుందాము. ముందుగా పాలు కాచి పక్కన పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టాను నేను, ఇదిగో పక్కనే. ఎల్లుల్లిపాయలు ఇదిగో పెద్దవి తీసుకున్నానండి, చూసారా? డబ్బాల కింద కూడా వేసుకోవచ్చు, అంటే నూనెలో వేగితే బాగుంటాయని పెద్ద పాయలు తీసుకున్నానండి నేను. ఆనపకాయ పాలు మీరు ఎప్పుడన్నా వండారండి? మీరు ఎప్పుడు వండకపోతే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వండండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మరగపెట్టిన పాలు అందులో పోసి దగ్గరికి బాగా ఎగరనిస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా? ఎల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాయి కదా. ఇప్పుడు కొంచెం తాలింపులు వేసుకుందామండి. తాలింపులు అయితే వేస్తాను. దీని తర్వాత ఎండుమిరపకాయలు వేసానండి. శీతాకాలం కదండి, ఇప్పుడు చక్కగా లేతగా కాస్తున్నాయండి కాయలు, ఆనపకాయలు. అలాగని మాకు పాడేది లేదండి, కొనుక్కున్నది. కూరగాయల దగ్గర తీసుకున్నానండి నేను. లేతగా ఉందని తీసుకున్నానండి. పప్పు ఆనపకాయ కూడా వండుకోవచ్చు, అలా కాకోకుండా అదే ఆనపకాయ డప్పలం కూడా పెట్టుకోవచ్చు అండి. ఈగురు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసేసాను. వేగుని కదా, ఇందులో అయితే ఇప్పుడు టమాటాలు వేసేసుకుందామండి. గ్లాస్ పాలు అయితే సరిపోతాయండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. సరే, ఇదిగో ఈ ఆనపకాయకి ఒక గ్లాస్ పాలండి. నేనైతే 1/2 లీటర్ పెట్టేసాను పొయ్యి మీద, మా అబ్బాయికి తాగడానికి కూడా కావాలని. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక గరిటె కర్రీ వేసుకుంటే మొత్తం అన్నం అంతా తినేయాలనిపిస్తుంది, అలా ఉంటుంది పాలు ఆనపకాయ కర్రీని. చూసారా? ఇప్పుడైతే ఈ ముక్కలు వేసుకుందామంటే వేగిపోయి బాగానే. ఇది ఆనపకాయ అంతా వాటర్ కదండి, బాగా ఎగిరిపోతే కొంచెం అవుతుంది కర్రీ, ఎక్కువ అవ్వదు. ఎందుకంటే మేము ముగ్గురమేనండి, మా ముగ్గురికి సరిపోద్ది, పిల్లలకి నాకును. సాయంత్రం అయితే మళ్ళీ రోజు చేస్తాను. చూసారా? 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి, మళ్ళీ చూపిస్తాను. చూసారా? ఒకసారి చూసుకుందామండి. ఇది దగ్గరికి అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందామండి.
తక్కువ వేసుకోవచ్చండి, పాలు కదా మరి ఎక్కువ అయితే టేస్ట్గా ఉండదు. సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం పసుపు వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నాం కదా, మరి కొంచెం పసుపు వేసుకుందాము. ఇందులో కారం అయితే వేయకూడదండి. నేను ఎందుకంటే పచ్చిమిరపకాయలు 4 కాయలు వేసాను, ఎండుమిరపకాయలు వేసానండి. ఆ మంట సరిపోతుంది. కారం అయితే అవసరం లేదు. వేసుకుంటే కనుక ఇంకా మంట తినాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇది దగ్గరికి ఎగిరిన తర్వాత మీకు చూపిస్తానండి. పాలు వేసినప్పుడు చూపిస్తాను. ఇది ఎగిరిపోద్ది కదా, వాటర్ సరిపోద్దండి. ఇంకా వాటర్ పోయిన అవసరం లేదు. ఇందులో ఆనపకాయది. హాయ్ అండి, చూద్దామండి. కూర అయితే మరి దగ్గరికి చూసారా, దగ్గరికి ఎగిరిపోయిందండి. బాగా ఉడికిపోయింది కూడా. చూసారా, బాగుందండి. ఇప్పుడు ఇందులో పాలు పోసుకుందామండి. సరిపోతాయండి, ఇంకా అవసరం లేదు. చూసారా, ఉడికింది కదా. పాలు ఆనపకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి వండుకు తినండి. ఈ పాలు మనం మరగబెడతాం కదండి, అందులోని మేగడ నెయ్యిలాగా వచ్చేస్తుంది కదా, అది దిగుతుంది. దానివల్ల టేస్ట్ అండి కర్రీ అయితేనే. చూసారా ఫ్రెండ్స్, పాలు ఆనపకాయ. చిన్నపిల్లలకైతే ఇది బాగా కలిపి మెత్తగా పిసికి తినిపించవచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూసారా, ఇదిగో ముందుగా కొత్తిమీర కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నానండి. చూసారా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 2 నిమిషాల దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూపిస్తానండి. ఒకసారి కర్రీ చూసేసుకుందామండి. పాలు ఆనపకాయని చూసారా, చూసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది బాగానే. చూసారండి, పాలు ఆనపకాయ కర్రీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.